ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుతున్నాను, మీరు గమనించండి. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు తన పక్షాన ఉండేటువంటి వారిని ఎందుకు అభ్యంతరపరచకూడదో దాని గురించి యేసు ప్రభువారు ఈ యొక్క సందర్భంలో మాట్లాడుతూ యేసు ప్రభువారు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఎవరైతే ఈ క్రీస్తు వారని ఒక గిన్నెడు చల్లనీళ్ళు అతనికి త్రాగనిచ్చేవాళ్ళుగా ఉంటారో వారు తమ యొక్క ఫలాన్ని పోగొట్టుకోరని యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనములో ఇలాగ వ్రాసి ఉంది. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు యొక్క నామములో మనం ఎవరినైతే మనం రిసీవ్ చేసుకుంటామో వారు దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలుగా మనము ఎవరినైతే భావించి వారిని మనం రిసీవ్ చేసుకొని వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి వారంగా ఉంటామో, లేక వారి యొక్క దాహాన్ని తీర్చేటువంటి వాళ్ళంగా ఉంటామో, లేక వారికి మనము కొంత పరిచర్యను చేసేటువంటి వాళ్ళంగా ఉంటామో వారు తమ యొక్క ఫలాన్ని పోగొట్టుకోరని యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథం 122వ అధ్యాయంలో కూడా యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అన్న మాట కూడా అక్కడ వ్రాయబడినట్టుగా మనం చూడగలం. అనగా యేసు ప్రభు నామములో యేసు ప్రభు యొక్క శిష్యులకు, ఆయన సేవకులకు, ఆయన ప్రవక్తలకు మనం సేవ చేసినప్పుడు మనము ఆర్థికపరమైనటువంటి ధనాన్ని వాళ్ళకి ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంటే వారితో మనం ఆ యొక్క ఫైనాన్సెస్ని వాళ్ళు పంచుకుంటే, లేక భౌతికంగా మనం వారికి సేవ చేయగలిగిన పరిస్థితి ఉంటే దాని ద్వారా తప్పకుండా మనం ఫలాన్ని అనుభవిస్తామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము చివరి వచనం 58వ వచనంలో ప్రభు కార్యాభివృద్ధి యందు మనం ఎప్పటికీ ఆసక్తులై ఉండాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కారణం ఏంటంటే క్రీస్తు కొరకు మనం చేసే ప్రతి పని ఎప్పుడు కూడా నిష్ఫలము కాదు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి శాశ్వతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే మనము దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు, దేవుని యొక్క సేవకులకు ఎవరైతే ఉన్నారో నిజమైన దేవుని సేవకులు వారిని మనం ఐడెంటిఫై చేసి వారితో మనం సహకరించి వారికి సేవ చేయడం ద్వారా, వారితో సహకరించడం ద్వారా నిత్యమైనటువంటి ఫలితాన్ని మనం సంపాదించుకునే వారంగా ఉంటాము. ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వారు ఫలాన్ని పోగొట్టుకోకపోతే అంతకంటే ఎక్కువైనటువంటి సేవ చేసేటువంటి వారికి దేవుడు ఇంకా ఎంత గొప్ప ఫలాన్ని సిద్ధపరుస్తాడో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి దేవుని పరిచర్య, దేవుని నామం కొరకైనటువంటి పరిచర్య ఎవరు చేస్తున్నా వారితో సహకరించి వాళ్ళతో పని చేయగలిగితే, వారితో మన యొక్క ఫైనాన్సెస్ని మనం పంచుకోగలిగితే, లేక భౌతికమైనటువంటి సేవను చేయగలిగితే తప్పకుండా సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మనమందరం కూడా పొందగలం. అలాగా చేయడానికి దేవుడు మనలందరినీ ప్రేరేపించునుగా.